ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 6 గ్యారెంటీల నిధులు బడ్జెట్లో అయితే కేటాయింపు ఈ తేదీ నుండి అయితే జమ. సో ఎవరెవరికి జమ అవుతాయి, ఎన్ని కోట్లు అయితే విడుదల చేశారు, ఇక ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుస్తుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత ముందుకు చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనకు వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇక 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకదాని వెంట మరొకటి చేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం బడ్జెట్లో 6 గ్యారెంటీలకు సంబంధించి పెద్ద పీట వేసిందనమాట. ఇక ఈ 6 గ్యారెంటీలో భాగమైనటువంటి ఏదైతే గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలకు భారీ పద్దులు అయితే కేటాయించింది. ఇందులో ప్రధానంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి పథకానికి 723 కోట్లు, గృహజ్యోతి ఏదైతే పథకం 200 రూపాయల కరెంటు ఫ్రీ ఉంటుందో దానికి సంబంధించి 2418 కోట్లు అయితే ప్రభుత్వం అయితే కేటాయించిందనమాట. దాంతోపాటు మహిళను మహాలక్ష్మి గౌరవించే మన సంస్కృతి భాగంగా తెలంగాణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి తీసుకొచ్చిన గృహజ్యోతి పథకమే నిరుపేద కుటుంబాలకు సంబంధించి 500 ఈ రకంగా అయితే కేటాయించడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చాలా వరకు అయితే ఈ 2 పథకాలకు సంబంధించి కేటాయింపులు అయితే జరిగాయి.